అమ్మయ్య! దాదాపుగా ఒక 6-7 మంత్స్ తర్వాత మళ్ళీ మన ఛానల్‌లో 1,000,000 వ్యూస్ ఆ మటన్ కూరకైతే వచ్చినాయి. ఆ మటన్ కూరకొచ్చిన కామెంట్లు కూడా అంత దరిద్రంగా ఆ కామెంట్లు ఏమన్నా మగోళ్ళు పెట్టారా అంటే ఏం కాదు ఆడోళ్ళే అనమాట. అందుకే అంటారు కదా ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులు అని చెప్పేసి. ఏమ్మా మీ ఇంట్లో మటన్లు, చికెన్లు, చేపలు ఇవి చేసుకునేటప్పుడు కూరలు కడుక్కోరా? మీరొక్కరేనా ఆడోళ్ళు? మేము ఆడోళ్ళం కదా. 60 సెకన్ల షార్ట్‌కి ఎన్ని కామెంట్స్ నువ్వు మటన్ కడగలేదు అని చెప్పి. మటన్ కడిగింది కడగంది నువ్వు వచ్చి నా ఇంట్లో చూసావా? లేదు కదా. నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉందండి, కడగకుండా నేను ఎందుకు చూపించిన 60 సెకన్ల షార్ట్లో నువ్వు నా క్యారెక్టర్ని అలాగే నా వంటని జడ్జ్ చేసేస్తావా? నేను ఎలా చేశాను ఏంటి అనేది మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిద్ది కానీ చూసి నీకేం తెలిసిద్ది? సో ఆడక్కలకే చెప్తున్నాను, పెడితే మంచిగా పెట్టండి. చాలా మంది మంచి కామెంట్స్ అయితే పెట్టారు. షార్ట్కి 1-2 మాత్రం కొంచెం బ్యాడ్గానే వచ్చాయి కామెంట్స్ అయితే. అలానే చేసుకునేది ఇలానే చేసుకునేది అని చెప్పేసి. తినేది మేమండి, ఎలా ఉన్నా మేము తింటాం, ఓకేనా? మీకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు నచ్చిన సంగట్లోకి ఆ మటన్ చేసింది చారుగా చేయక ఫ్రై లాగా చేస్తే ఎలా తింటారు మటన్లోకి? బాగోదు కదా. అయినా మీరు అన్న మాటలు నేనేం పట్టించుకోవట్లేదు. అలాంటి కామెంట్స్ చూసి మంచిగా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. కానీ కోపడేదాన్ని అయితే మీరు అన్న మాటల్ని స్క్రీన్ షాట్ తీసి ఈ షార్ట్కి అయితే యాడ్ చేసేదాన్ని. అలా ఎప్పటికీ నాకు ఒక వెల్ విజర్స్ లాగే ఉండాలి. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. మరి ఉంటా, బై.